అందరికీ నమస్తే. మన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా గెలిచిండు మల్కాజ్గిరి నుంచి. ఈరోజు సీఎం అయిండు. కేవలం మల్కాజ్గిరి ప్రజలు గెలిపించినందుకే అతను సీఎం అయిండు. మల్కాజ్గిరికి ఏం చేసిండు? గాడిది పెండ చేసిండు. గాడిది పెండ. ఒక చిన్న పని చేసి పెట్టలే. మల్కాజ్గిరికి వచ్చిండా? ఎప్పుడన్నా మల్కాజ్గిరికి వచ్చిండా అని అడుగుతాను. కంటోన్మెంట్కి వచ్చిండా? ఏమన్నా చేసిండా? కూడిపల్లికి వచ్చిండా? ఏమన్నా చేసిండా? ఉప్పల్కి వచ్చిండా? ఏమన్నా చేసిండా? మల్కాజ్గిరికి వచ్చిండా? ఏ కాన్స్టిట్యున్సీ కానీ పోయిండా? ఏమన్నా చేసిండా అని అడుగుతున్నా. గెలిపించినాం, ఏదో ప్రశ్నించే గొంతు అని చెప్పి గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఢిల్లీలో పోయి లాబింగ్ చేసుకొని ప్రెసిడెంట్ అయినావు. ఢిల్లీకి పంపించారు మల్కాజ్గిరి ప్రజలు. మల్కాజ్గిరి ప్రజల వల్లనే నువ్వు ఈరోజు సీఎం అయినావు. నువ్వు గెలవకపోతే నీ అడ్రస్ గలత్ అయిపోతుండే. అందుకే మీరు ఒక ప్రశ్నించే గొంతు అని చెప్పేసి నీ గెలుపులా నాది కూడా ఒక భాగం ఉంది. నేను కూడా ఒక నాది కూడా ఒక హిస్సా ఉన్నది. నేను కూడా కష్టపడ్డా. గెలిచిర్రు మీరు. ఓకే, మీరేమంటారు? మన ఈటెల రాజేందర్ అన్నను ఎప్పుడైనా సావుకి వచ్చిండా? పెళ్ళికి వచ్చిండా? దేనికి వచ్చిండు? అది అంటావు. మరి నువ్వు ఏ పెళ్ళికి వచ్చినావు? ఏ సావుకి వచ్చినావు? నేను ఎట్లా గెలిపించినాం మేము? నువ్వు ఉండేది కొడంగల్, అన్న ఉండేది ఈయన్నే మేడ్చల్. ఎంతోమంది పనులు తీసుకున్నాడు అన్నతోటి. అన్న బ్రాండ్ ఏంది? ఇప్పుడు నువ్వు సీఎం ఉన్నా కానీ అన్నకు నీకు ఈటెలన్న కంపేర్ చేస్తే నీకు అంత ఫేస్ వాల్యూ లేదు. పర్సనల్ చూస్తే ఏంటంటే నీకు హోదా ఉంది సీఎం అంతే. వ్యక్తిగతంగా అన్న మీకంటే 100 times బెటర్. మీ దగ్గర ఉంది సీఎం సీట్ ఒకటి ఉన్నది అంతే. కామన్ నీకు కానీ అన్నకు కానీ అన్ని క్వాలిటీస్లా కంపేర్ చేస్తే నువ్వు ఈటెలన్న తోటి కంపేరే కావు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలకు అందరి అక్క తమ్ముడు అన్నచెల్లు అందరు కోరుతున్నాను నేను. అన్ని పార్టీలను కూడా టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ అందరినీ మనం ఎట్లయితే వేరే పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారికి వేసిరు ఆ రోజులలో నాకు తెలుసు. కట్టర్ బీజేపీలు కూడా వేసారు రేవంత్ రెడ్డికి, నాకు తెలుసు. అది ఎగ్జాంపుల్ నోట్లు కొన్ని పేర్లు చెప్పవచ్చు కానీ బాగోదు చెప్తే. అట్లనే అన్ని పార్టీల్లో రేవంత్ రెడ్డికి వేసారు. ఎందుకంటే కంపేర్ టు రాజశేఖర్ రెడ్డి ఆయన మంచి క్యాండిడేట్ అని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కంటే చాలా మంచి క్యాండిడేట్ ఉన్నాడు మనకి ఈటెల రాజేందర్ అన్న. అది మనకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. అన్నను లక్షలలో మేరతో గెలిపిద్దాము. 3 లక్షలు 4 లక్షల మేరతో గెలిపిద్దాము. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. ఈటెల రాజేందర్ అన్న కొట్టేయండి. పువ్వు గుర్తు మీద కొట్టండి. ఎంపీ. భారత్ మాతకి జై. జై శ్రీరామ్. ప్రతి ఒక్క హిందూ ఈటెలన్న గేయండి కమలం గుర్తుకు. అట్లనే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అన్నకేం ఫీలింగ్ ఉండదు. హిందూ ముస్లిం ఫీలింగ్ లేదు. అన్నకు భయం పడకండి. నేను స్పెషల్లీ ముస్లిం వాళ్ళకి చెప్తున్నా, క్రిస్టియన్ వాళ్ళకి చెప్తున్నా. ఈటెలన్నకు అదంతా ఏం ఫీలింగ్ లేదు. మీరు వస్తే ఇంకా ప్రాణంతో మిమ్మల్ని చూసుకుంటాడు, మీకు సేవ చేస్తాడు ప్రతి ఒక్కళ్ళకు. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మీ విఆర్ విజయరామారాజు, కంటోన్మెంట్.